వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్. ఏపీలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ హోంమంత్రి అనితా కాన్వాయ్ని అడ్డుకున్న మత్స్యకారులు. హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్పై భారత్ క్రికెటర్ తిలక్ వర్మ అద్భుత ఆట ప్రదర్శనతో కప్పును గెలుచుకుని భారతదేశం కీర్తి చాటారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్ జయశక్తి మజ్దూర్ సభ అధ్యక్షుడు సురేందర్ కాంట్రాక్టు కార్మికుల మధ్యన కేక్ కట్ చేసి తిలక్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ, తిలక్ వర్మ బీహెచ్ఎల్ టౌన్షిప్లో నివాసం ఉండి టౌన్షిప్ పాఠశాలలో చదువుకొని ఇక్కడ నుంచి మొదలైన క్రికెటర్ ఆట నేడు దేశ జట్టులో కీలకంగా మారడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని కొనియాడారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఆటలో తిలక్ వర్మ అత్యద్భుత ఆట ప్రదర్శనతో విజయం సాధించడం ఎంత గర్వకారణంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేశారు. అట్లాగే మా తరపున మా యొక్క పిహెచ్ఎల్లో చదువుకొని మా పిహెచ్ఎల్లో ఉండి పిహెచ్ఎల్ అంబేద్కర్ మైదానంలో చదివి ఆడుకొని ఇంత ఒట్టి అన్నట్టుగా ఈరోజు భారతదేశం తరఫున తిలక్ వర్మ ఒక మంచిగా నిలిచి ఈరోజు భారతదేశానికి కీర్తి ప్రపంచడు. అతనికి మరిన్ని విజయాలు సాధించాలని మేము అందరం కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శాంతికళ ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శ్రీకృష్ణదేవరాయల కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ శాంతికళ తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, నడక ప్రతిరోజు చేయాలని ఆమె సూచించారు. కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె చికిత్సలకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట, డాక్టర్ జి ప్రదీప్ కుమార్, డాక్టర్ కె అరుణ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే మేడం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29న మనము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము.
ముఖ్యంగా అసలు ఈ వరల్డ్ హార్ట్ డే అనేది మనకు ఈ కాన్సెప్ట్ అనేది అసలు 1999లో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ యాంటోనీ అనే అతను ఇది స్థాపించాడు. ముఖ్యంగా ఈ వరల్డ్ హార్ట్ డే రోజున మనము ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులకు సంబంధించినటువంటి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ మెయిన్గా జరపాలి. సో ఆ సందర్భంగానే మనం ఇప్పుడు కర్నూలు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అయితే ఎన్జిఓ సంస్థల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా మనకు ప్రజానీకానికి గుండె జబ్బులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, అలాగే దానికి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా తీసుకోవాలనేది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాగా మనం నిర్వహించడం జరుగుతుంది. దీంతోపాటు ముఖ్యంగా పోయారు ఈరోజు తను బిజీ ఉండడం చేత. ఈ కార్యక్రమంకి వచ్చిన మా డాక్టర్లు అందరికీ మా నమస్కారములు. అంతేకాదు మా హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్లో హార్ట్కు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఒక క్యాత్ ల్యాబ్లో జరిగే యాంజియోగ్రామ్స్, యాంజియోప్లాస్టీలకు సంబంధించింది ఏం కానీ, ఇంకా అంతేకాకుండా చిన్నపిల్లలకి కూడా మేము హార్ట్ సర్జరీలు కానీ క్యాత్ ల్యాబ్లో ప్రొసీజర్లు కానీ చేస్తాము. రాయలసీమ జిల్లాలో ఎక్కడ కూడా చిన్నపిల్లలకి ఈ ప్రొసీజర్లు ఇంత పెద్ద ఎత్తున జరగవు. ఓకే, అందరికీ ధన్యవాదములు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వరల్డ్ హార్ట్ డే అనేది ప్రతి సంవత్సరం 29th సెప్టెంబర్ చేస్తారండి. అది మేడం చెప్పినట్లు యాంటోనీ డి లూనా అనే ఆయన వెన్ హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ అది స్టార్ట్ చేసినారు. సో ప్రతి ఇయర్ ఒక థీమ్ ప్రివెంట్ యువర్ హార్ట్ డిసీజెస్. హార్ట్ డిసీజెస్ 90% దే ఆర్ ప్రివెంటబుల్, ఓన్లీ 10% ఆర్ acquired with non-modifiable risk factors. So a 90% manandram ee roju we have to start walking and prevent our heart problems. Thank you. Good morning all of you. Myself Dr. Sikindar, assistant professor from Mayapur College. So today we are gathered here for a occasion of World Heart Day from Mayapur College. So ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మా స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ హార్ట్ డిసీజెస్ లైక్ సివిఎస్లో ప్రాబ్లమ్స్ ఉన్న హైపర్ టెన్షన్ కానీ, మైయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కానీ, యాంజినా పెక్టోరిస్ కానీ, ఆరిథమియాస్ కానీ వాటి మీద గురించి అవగాహన కల్పిస్తూ దాన్ని ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తూ ఎలా ప్రివెంట్ చేయాలి హార్ట్ డిసీజెస్ స్టూడెంట్స్లో, పిల్లల్లో, యంగేజ్ పీపుల్లో, చిల్డ్రన్స్లో అని తెలియజేస్తూ ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేమందరం ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేసినాం ఇన్ కొలాబరేషన్ విత్ కిమ్స్ హాస్పిటల్. థ్యాంక్ యూ. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు అక్రమ అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మున్సిపాలిటీ విభాగ అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన కోటేశ్వరరావుపై టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్టు చేసిన నాయకుడిని మైలవరం సీఐ ఆఫీస్కు తరలించారు. జైలులా లేకుండా ఇన్వెస్టిగేషన్ పోస్ట్ ఏదైనా పోస్ట్ ఇది పోస్ట్ డిపార్ట్మెంట్ మేము గౌరవిస్తాం అట్లా అని చెప్పి ఎవరో పోస్టు ఇస్తే, ఎవరో కంప్లైంట్ ఇస్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తే అరెస్ట్ చేసి ఇందులో ఏమన్నా అసభ్యకరమైన భాష ఉంటే మీరు అరెస్ట్ చేయండి, లేదా జైలు పెట్టండి. ఇందులో ఏముందో చూడండి ఒకసారి. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ చక్కగా మీరు మేము బాయ్ అనేది ఇంట్లో వెళ్ళాలి. అధికార పార్టీకో, తెలుగుదేశం పార్టీకో, చంద్రబాబుకో, లేకపోతే ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యేకు తొత్తులుగా మారారు. మరి మీకు మాకు దయచేసి మీరు ఆ పవన్ కోటేశ్వరాన్ని పంపిస్తే ఇక్కడి నుంచి బయలుదేరారు. మీ సీఏ గారు కూడా మాట్లాడారు. లేదంటే మరి ఇందులో ఏమన్నా భాష
కంపెనీ నడుస్తుంది కంప్లైంట్ చేసేస్తాను. నేను కూడా ఇస్తున్నా బాలకృష్ణ చేసి నేను కూడా బాలకృష్ణ మీద నేను ఇస్తున్నాను. బాలకృష్ణ మీద నేను ఇస్తున్నాను. వాళ్ళ లీడర్ని ఇచ్చాడని చెప్పి చేస్తారా? బాధ్యత రాయిస్తున్నాడు సైకోవాలి. ఇందులో మీడియా మిత్రులు కూడా ఉన్నట్టు మీడియా మిత్రులు చూపించారు. ఇప్పుడు ఎవడో పరిమాణంలోడు మీరు నారెడ్డి కంప్లైంట్ ఇచ్చి వేసేస్తారంట. చెప్పండి చెప్పండి. ఎంత దారుణం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఏ అధిక సార్ ఒకటేనండి, ఎటువంటి అధికారైనా ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. దయచేసి ఆలోచించండి. మీరు ప్రజల మధ్య ఉండాలి, ప్రజలు మనల్ని పొందాలి, ప్రజలతోనే ఉండాలి. ఎవడో చెప్పాడని చెప్పి ఏం జరిగింది? రైల్గులా లేదా సోషల్ మీడియా పోస్ట్ లేదా పోస్ట్ ఇది డిపార్ట్మెంట్ మేము గౌరవిస్తాం అని చెప్పి ఎవడో పోస్ట్ ఇస్తే ఎవడో కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తే అరెస్ట్ చేస్తాం. ఇందులో ఏమన్నా అసత్యకరమైన భాష ఉంటే మీరు అరెస్ట్ చేయండి, లేదా జైల్లో పెట్టండి. అందులో ఏముందో చూడండి ఒకసారి. డిపార్ట్మెంట్ అది ఎఫ్ఐఆర్ కడతారా? రెడ్డి గారు డిపార్ట్మెంట్ మీద కూడా రాయండి. ఏముందని కడతారు అసలు? కడతారా? మేము 100 వాదగా అజ్జీవన్ ఏరియా ఆర్సీఓఏ క్లబ్లో సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, సతీమణి మనాలి ఠాకూర్, అజ్జీవన్ జీఎం డి లలిత్ కుమార్, అజ్జీవన్ సేవా సమితి అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్లు పాల్గొని బతుకమ్మ సంబరాలను ప్రారంభించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలను ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంలు మాట్లాడారు. అలాగే మన జిఎం సార్ అలాగే అనిత గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. తర్వాత గుర్తింపు సంఘం యూనియన్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ రంగ శ్రీనివాస్ గారు ప్లీజ్. తర్వాత రంగ శ్రీనివాస్
గారు వారు కూడా మరి ఇంత చక్కటి తెలంగాణ ఆడపడుచులందరి పక్షాన మరి ఎమ్మెల్యే గారికి వారి సతీమణి గారికి కూడా స్వాగత సుమారు మనం 9 రోజులు శ్రీచక్రం రూపంలో బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నాం అన్నమాట. ఈ 9 రోజుల నవరాత్రులలో మరి ఈ ఒక్కసారి మీరు మా ఆడపడుచులందరికీ కూడా విషెస్ చెప్పండి. బతుకమ్మ వేడుకలు వాడ జరుగుతూ ఉన్నాయి. మరి ఇలా ఆఫీసర్స్ కుటుంబ సభ్యులందరూ కూడా కట్టినట్టుగా అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు గాను మీరు అందరు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రామగుండం అద్భుతంగా సింగరేణి నగరం ఒక కనివిని ఎరగని రీతిలో గతంలో అంటే నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మరి సింగరేణి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. విద్యా కేంద్రంగా, వైద్య కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా, అదే మాదిరిగా అన్ని విభాగాల్లో అటు పవర్ ప్లాంట్స్ మరి సింగరేణి అద్భుతంగా చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. మీ అందరి మొత్తం శాసనసభ్యుడిగా అవకాశం కల్పించిన ఇక్కడ బతుకమ్మని ఎంతో అందంగా తయారు చేసి బ్యూటిఫుల్గా ఇట్స్ ఆల్ లైక్ అ సైనర్జీ టు ఆల్ ఐస్. అండ్ ఐ రియలీ థ్యాంక్ మై సిస్టర్ అనిత జిఎం గారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కుటుంబం, మా ఏసీపీ అన్న, మా స్వామి, ఎవ్రీబడి అండ్ అందరూ సింగరేణి ఫ్యామిలీ, ఇక్కడ ఉన్న రాజ్ ఠాకూర్ గారి కుటుంబాలు అందరికీ కూడా ధన్యవాదాలు. హ్యాపీ బతుకమ్మ. ఈరోజు మీ అందరికీ కూడా దుర్గామాత బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండి మీ అందరూ హ్యాపీనెస్ తోని ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ. ఈరోజు అష్టమి రేపటికి కూడా ఉన్నది. అట్లానే మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ వందల సంవత్సరాల క్రితం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం ఇది. ఈ బతుకమ్మ ఆశీస్సులు మన మీద ఉండాలని, అలాగే దుర్గామాత ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, మన ఆర్జీవన్ ఏరియా అన్నింటిలో ముందు ఉండాలని, ఆర్థికంగా ప్రొడక్షన్ పరంగా అన్ని రకాలుగా ముందుండాలని కోరుకుంటుంది. అందరికీ మరొకసారి సగల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సింగరేణి దాంట్లో భాగమైనందుకు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒకటి, ఎందుకంటే ఇంట్లో సర్ది కట్టండి బాయికి వచ్చి పనిచేయడం ఉండదు, అట్లనే డిపార్ట్మెంట్కి వచ్చి పనిచేయడం ఉండదు. సో కంపెనీ లాభాలు వస్తున్నాయంటే మీ అందరి యొక్క భాగం ఉండబట్టే కంపెనీ ఇంత అద్భుతంగా నడుస్తున్నది. మనంతా ఒక కుటుంబం లాగా. ఎమ్మెల్యే గారికి మరి మేడంకి కూడా మరొకసారి మనందరి తరఫున చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సురేందర్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకంగా కర్నూలులో ప్రజా సంఘాల రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కర్నూలులోని మండల పరిషత్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు తేర్నకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలను నిర్మించి ప్రైవేట్కి అప్పగించాలని, అలా కాకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలిపారు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం కాకుండా ఆందోళన చేస్తామని సురేందర్ రెడ్డి తెలిపారు. మెడికల్ షాప్ కానీ ఏదో ఒకటి నేను మెడికల్ కాలేజ్ చెప్పట్లేదు, బట్ ఇలా జరగవచ్చు అని చెప్తున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు మామూలుగా తెలుసు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఒక హై రిస్క్ పేషెంట్ లో ఉన్నప్పుడు ఎవరు రిస్క్ తీసుకోరండి. ఒక గవర్నమెంట్ అనేది పక్క స్టెప్ మన స్టేట్ గవర్నమెంట్ పక్క స్టెప్ ఆల్రెడీ పెండింగ్ ఉన్నాడు. దీనికి ఒకసారి చూడండి, మహారాష్ట్రలో కర్ణాటకలో కొన్ని తెలుసుకోవాలండి. ఇది నేను పేషెంట్ అండర్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ కాలేజ్ చదివాను. నాకు ఫీజు 10,000, హాస్టల్ ఫీజు నెలకు 5,000. అదే ప్రైవేట్గా తీసుకున్నాను అనుకోండి, సంవత్సరానికి అది వాళ్ళ తీసుకున్న నిర్ణయం. నేను చెప్పేది ఏంటంటే ఒక గవర్నమెంట్ విద్యార్థి 3 లక్షలు కట్టడం అనేది అంత అర్థం. హాస్టల్ ఫీజు అంటే వాళ్ళు ఇంకా తప్పదు. లేదు లోకల్ గవర్నమెంట్ ఒక మధ్యతరగతి పిల్లలు అంటే మిడిల్ క్లాస్ పిల్లలు ఒక డాక్టర్ అవ్వాలని, ఇంతమంది మేధావులు, ఇంతమంది ప్రజ్ఞావంతులు, అదేవిధంగా ఏపీ జూడాకు సంబంధించి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్
హరి గారికి, మరి ఇంతమంది కలిసి ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది, ఈ రాష్ట్రం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అనే అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే జనసాంద్రత మరియు పేదరికం రెండూ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలతో పోలిస్తే కర్నూలు మొట్టమొదటిగా, ఎందుకంటే గతంలో రాజధానిని పోగొట్టుకున్నటువంటి ఈ జిల్లా అనేక అంశాలుగా మరి ఎంతమంది నాయకులు వచ్చినా ఏదో విధంగా కర్నూలు పడమటి ప్రాంతం, కర్నూలు పార్లమెంటుని వెనకబాటుతనం, వలసలు, ఇక్కడ వస్తే వర్ష ఆధారితమైనటువంటి భూములు అధికంగా ఉన్నాయి కాబట్టి వర్షాలు రాకుండా అయినా కరువు వస్తుంది, లేదా వర్షాలు ఎక్కువైనా కరువు వస్తుంది. ఈ సంవత్సరం చూస్తే ఇది మెడికల్ కాలేజీల అంశమైనా కూడా ఒక్క మాట ప్రస్తావిస్తున్నాను. ఈ సంవత్సరం అయితే మిరప పెట్టిన రైతులకి ఆత్మహత్యలే, అప్పుల బాధత్య తాళలేక, టమోటా పెట్టిన రైతులు అప్పుల పాలే, ఉల్లి పెట్టిన రైతులు రోడ్డు పాలే. ఏ పంటకు కూడా మేమున్నామనే ధైర్యం ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. గతంలో 3,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని పెట్టి రైతుల్ని ఆదుకోవడం జరిగింది. ఆర్బీకే కేంద్రాల ద్వారా ఆదుకోవడం జరిగింది. పంటల ఏదైతే పంట రుణాలు ఇవ్వడం జరిగింది, రైతు భరోసా ఇవ్వడం జరిగింది. పంటలకి బీమా పథకాన్ని, ఆ బీమా ప్రీమియం కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతు పంటలకి బీమాను కూడా కట్టి మరి ఆ బీమా ఏదైతే నష్టపోతే వాటికి కూడా మరి బీమా సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇంకా పోతే ఈరోజు ప్రస్తుత మెడికల్ కాలేజీల అంశాన్ని తీసుకుంటే ప్రభుత్వం అనేది ఇప్పటికీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ విధానం ద్వారా కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయాలనుకునే దురుద్దేశం ఏ నాయకునికి కలగలేదు. మరి ఈరోజు ఈ నాయకునికి కలుగుతా ఉంది. అయితే మన జుడాకు సంబంధించి బాబు హరీష్ ఒక విషయం చెప్పాడు. అయ్యా మీరంతా పెద్దలు, విజ్ఞానులు, అన్ని సంఘాల వారు, అన్ని వర్గాల వారు ఒకసారి ఆలోచన చేయమన్నాడు ఆ అబ్బాయి జుడా స్టేట్ సెక్రటరీ. ఈరోజు మెడికల్ కాలేజీల వంతు, రేపు ఇంకే కాలేజీల వంతు వస్తుందో, లేదా రేపు ఇంకో డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ వంతు వస్తుందో మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన అందరికీ కూడా మరి ఆయన హరీష్ అనే అబ్బాయి మన లీడర్ మనకు కూడా ఒక కళ్ళు తెరిపిస్తా ఉన్నారు. కర్నూలు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆలంపురం క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు జిల్లా కలెక్టర్ డాక్టర్ యసిరి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. తొలుత బాలబ్రహ్మేశ్వర స్వామివారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
కర్నూలు జిల్లా నుంచి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారి సమర్పించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఆన్వైన్లీగా వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా బట్టలు సమర్పించుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.